హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా ఈజీగా ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయొచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకోవాలండి. ఉడికించుకున్న గుడ్లకు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడైన తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా సాల్టు, చిటికెడు కారం వేసుకోండి. ఆయిల్లో ఉప్పు, కారం ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. కోడిగుడ్లు అన్నీ వేసిన తర్వాత వెంటనే కలపకండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి ఎగ్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి. ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి టమాటాలు ఎక్కువ అవసరం లేదండి. 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు అనేవి పూర్తిగా మగ్గి మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, బాగా ఉడికిపోయాయి కదండి టమాటాలు. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మసాలాలన్నీ బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. పచ్చివాసన అనేది పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అనేది కనిపిస్తుందండి. బాగా మగ్గిపోయాయి టమాటాలు. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి గ్రేవీ అనేది కాస్త దగ్గర పడిపోయిందండి. ఆయిల్ కూడా పైకి కనిపిస్తుంది. ఈ టైంలో ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఆ గ్రేవీలో వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మరొక 4-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎగ్స్కి ఆ మసాలా ఫ్లేవర్ అంతా పడుతుంది ఈ విధంగా ఉడికించడం వలన. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా రైస్లోకి కానీ, రోటీలోకి కానీ సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.